హలో ఎవ్రీవన్. సో ఇవాళ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ చూద్దాము. ఫంక్షన్ అనే కాన్సెప్ట్ చూద్దాము. లైక్ వాట్ ఈజ్ ఎ ఫంక్షన్ అండ్ హౌ డు వి యాక్చువల్లీ పాస్ ద పారామీటర్స్, ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, ఆ గోల్ అంతా చూద్దాం. ఫస్ట్ ఫంక్షన్ అంటే ఏదో పెళ్ళో పేరంటమో పెద్ద మంచి ఫంక్షనో శ్రీమంతం అనుకునే వాళ్ళకి అది కాదు, ఇది వేరేది. సో ఫంక్షన్ అంటే ఏంటి అంటే, సో ఇట్ పర్ఫార్మ్స్ ఎ స్పెసిఫిక్ టాస్క్. అంటే మీరు ఒక స్పెసిఫిక్ టాస్క్ ఆ ఫంక్షన్ ద్వారా చేద్దామని అనుకుంటారు. దానికి అనుగుణంగా దానికి ఒక నేమ్ ఇచ్చుకొని కింద అది ఏం చేయాలి అనే స్టెప్స్ని రాస్తారు. సో హౌ డు యూ రైట్ ఏ ఫంక్షన్? సో ఫంక్షన్ ఈజ్ ఎ రియూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్స్ ఎ స్పెసిఫిక్ టాస్క్. దెన్ హౌ డు యూ రైట్ దట్ ఫంక్షన్ అంటే కీవర్డ్ అంటే డిఫాల్ట్గా ఫస్ట్ ఫంక్షన్ రాయాలి అంటే పైథాన్లో డిఈఎఫ్ అనే వర్డ్ మీరు రాయాలి ముందు. అక్కడ రాసి ఈ ఫంక్షన్ ఏం చేస్తుందో దానికి రెలవెంట్ ఇవ్వాలి నేమ్. సో ఫర్ సపోజ్ మీరు ఒక ఫంక్షన్లో 2 నెంబర్స్ని యాడ్ చేస్తున్నారు, దాని పేరు ప్రింటింగ్ మై నేమ్ అని ఇస్తే ఇస్ దట్ రిలవెంట్? కాదు కదా. సో యాడింగ్ 2 నెంబర్స్ అంటే ఎస్ యూ నీడ్ టు రైట్ ద ఫంక్షన్ నేమ్ యాజ్ యాడింగ్ 2 నెంబర్స్ అని చెప్పి ఈ బ్రాకెట్లో పారామీటర్స్ అనేవి పెట్టాలి. వాట్ ఆర్ పారామీటర్స్? ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్. ఇప్పుడు మనం వేరియబుల్స్ అని కాన్సెప్ట్ చూసాం కదా ఇది వరకు, సేమ్ దాన్నే ఇక్కడ పారామీటర్స్ అంటారు. ఓకే, ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. ఓకే, ఫంక్షన్లో ఎప్పుడు 2 ఉంటాయి. ఒకటి ఫంక్షన్ డెఫినిషన్, ఓకే, రెండోది ఫంక్షన్ కాల్. బిఫోర్ గోయింగ్ దేర్ ఇది రాసాము కదా, ఇది ఫంక్షన్ డెఫినేషన్ రాసే విధానం. దాని తర్వాత కింద స్టేట్మెంట్స్, సో వాట్ ఇట్ నీడ్ టు డూ ఫైనలీ అనేది మెన్షన్ చేయాలి. కింద లాజిక్ రాసి ఫైనల్గా అసలు మనకి అవుట్పుట్ ఏం కావాలనేది రాయాలి. అవుట్పుట్ ఏం రాస్తామో దాని పక్కన లెఫ్ట్ సైడ్లో రిటర్న్ అని రాసి మాకు పలానా అవుట్పుట్ కావాలని రాయాలి. ఓకే, సో అవన్నీ చూద్దాం కాసేపు ఆగి. సో రిటర్న్ ఈజ్ నాట్ మ్యాండేటరీ టు రైట్, బట్ రీయూజబుల్ కోడ్కి ఎప్పుడు రిటర్న్ రాస్తే బెటర్. సో ఇక్కడ గ్రీట్ అనే ఫంక్షన్ నేమ్ తీసుకున్నాను. డిఈఎఫ్ ఏంటి ఇక్కడ డిఫాల్ట్గా రాయాల్సిన వర్డ్, కీవర్డ్. సారీ, దగ్గుతూ కూడా మీకు క్లాస్ చెప్తున్నా అంటే ఎంత కష్టపడి చెప్తున్నాను, మీరు శ్రద్ధగా వినాలి. సో డిఈఎఫ్ అని రాసి స్పేస్ ఇచ్చి మీ ఫంక్షన్ నేమ్. సో నేను గ్రీట్ అని ఇచ్చాను. దీని లోపల బ్రాకెట్లో పారామీటర్ రాస్తున్నాను. ఇక్కడ నాకు ఎన్ని పారామీటర్లు ఉన్నాయి? ఒక్క పారామీటర్ ఉంది. సో నేను ఈ ఫంక్షన్ ఏం చేయాలని చెప్తున్నాను? హలో ఈ ఇచ్చిన నేమ్ ప్రింట్ చేయాలని చెప్తున్నాను. మీకు ఎఫ్ లిటరల్ అనే కాన్సెప్ట్ గుర్తుందని అనుకుంటున్నాను. గుర్తు లేకపోతే ఆ దేవుడే మిమ్మల్ని కాపాడాలి, లేదా ఇంతకు ముందు నేను వీడియో అప్లోడ్ చేశాను, అది కాపాడవచ్చు మిమ్మల్ని. ఒకసారి రివిజిట్ చేయండి. సో ఇప్పుడు మనము ప్రోగ్రామింగ్ పరంగా చూద్దాం. మీకు తెలుసు నాకు చెడ్డ చిరాకు పీపీటీ చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. ఆ కోడ్ రాస్తుంటే ఆ మజా వేరు. ఓకే, ఎప్పుడు కోడ్ రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఐ ఫీల్ బెటర్. నిన్న 2 వీడియోలు చేసినప్పుడు ఆల్రెడీ రాసిన కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మజా లేదు నాకు ఎందుకో. సో ఎస్, ఫిక్స్ అయ్యాను ప్రతి ఒక్క వీడియోకి నేను రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేద్దామని. సో మనము ఫస్ట్ ఫంక్షన్స్లో ఓకే 2 థింగ్స్ ఉంటాయని చెప్పాను. ఫస్ట్ ఈజ్ ఫంక్షన్ డెఫినేషన్. ఓకే, ఇది ఆల్రెడీ ఇందాక పీపీటీలో చూపించాను. మీకు రివైల్ చేయని ఒక హీరోయిన్ ఉంది, దాని పేరు ఫంక్షన్ కాల్. సో వరుడు అనే సినిమాలో రిలీజ్ వరకు హీరోయిన్ని ఎవరికి చూపించలేదు. సో మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేసే వరకు ఈ ఫంక్షన్ కాల్ని అట్లా మీలో ఆతృతని ఉంచడానికి అది అట్లా హైడ్ చేస్తున్నాను. నా ఫంక్షన్ డెఫినేషన్ ఎలా రాయాలి? సో డెఫినేషన్ రాయాలి అంటే డిఈఎఫ్తో స్టార్ట్ చేయాలి. దెన్ మీరు ఫంక్షన్కి యాప్ట్ నేమ్ ఇచ్చుకోవాలి. ఓకే, నేను ప్రింటింగ్ మై నేమ్ అని చెప్పేసి ఇస్తున్నాను. నేను ఈ ఫంక్షన్ నాకు ఏం చేయాలి? నా నేమ్ని ప్రింట్ చేయాలి. ప్రింటింగ్ మై నేమ్ అని ఇస్తున్నాను. ఇచ్చి నా నేమ్ ఎప్పుడూ కాన్స్టెంట్. నేను ఈరోజు నా పేరు హర్షానే, నాకు అలియాస్ నేమ్లు ఏం లేవు, అవసరం లేదు కూడా. సో ఎప్పటికీ నా నేమ్ హర్షానే. సో నేను ఇక్కడ ఏం పారామీటర్ ఇవ్వను, బికాజ్ ఐ విల్ పాస్ ఎ కాన్స్టెంట్ వాల్యూ. ఓకే, నేను ఇక్కడ ఏం 0 పారామీటర్స్తో ఒక ఫంక్షన్ రాస్తున్నాను. అంటే ఈ 2 బ్రాకెట్లు పెట్టేసి లోపల ఏమి రాయకపోతే అది ఫంక్షన్ విత్ 0 పారామీటర్స్ ఆర్ నో పారామీటర్స్. ఈ ఫంక్షన్ ఏం చెయ్యాలి? నా పేరుని చూపియాలి దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు.
సో రిటర్న్ అని రాసి ఓకే నా నేమ్ రాస్తా ఇక్కడ పక్కన. రిటర్న్ ఈజ్ ఇంపార్టెంట్ బిగులు, అది మన అవుట్పుట్ ఏం కావాలో అదే చూపిస్తుంది. ఓకే రిటర్న్ హర్ష అని వచ్చింది, రైట్ రాశాను. ఓకే నా ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏమన్నా వస్తుందా? ఏం రాదు, డొల్లా ఏమీ రాదు. సో ఇప్పుడు అవుట్పుట్ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్కి పిలవకుండా వెళ్ళి తింటామా? సరే ఇంకా ఎవరన్నా మేము తింటాము అని గట్టిగా అంటే మీ కర్మ, అది నేనేం చేయలేను. సో నేనైతే పోనట్లా. సో దీన్ని పిలవాలి. ఇక్కడ కూడా మనం ఫంక్షన్ని కాల్ చేయాలి, లేకపోతే అది ఎగ్జిక్యూట్ అవ్వదు, మనకి రిజల్ట్ చూపిదు. ఫంక్షన్ కాల్ ఎలా చేయాలి అంటే యాజ్ ఇట్ ఈజ్ మీ ఫంక్షన్ డెఫినేషన్లో డిఈఎఫ్ తప్ప, ఓకే డిఈఎఫ్ తప్ప మిగతా ఉన్నదాన్నంతా ఈ ఫస్ట్ లైన్లో ఉన్నదాన్ని కోలన్ని డిఈఎఫ్ని తప్ప మిగతా ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్ కింద ప్రింట్ చేయండి. ఓకే ప్రింట్ చేసి చూడండి ఏమవుతుందో. ఏమైంది? ఇది హర్ష అని చూపించింది. అంటే నేను రిటర్న్లో ఏం చూపించమంటే అది నాకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తుంది. రైట్, బాగానే ఉంది హర్ష, ఫంక్షన్ విత్ 0 పారామీటర్స్ బాగానే చెప్పావు. ఇప్పుడు ఫంక్షన్ విత్ పారామీటర్స్ చెప్పవా అంటే చెప్తా, ఎందుకు చెప్పను, నా పనే అది చెప్పడం. సో ప్రింటింగ్ మై నేమ్ బదులు ఇప్పుడు నేను ప్రింటింగ్ నేమ్ అని ఇస్తా, బికాజ్ ఏ నేమ్ ప్రింట్ చేస్తాను నాకే తెలీదు. అది కన్ఫ్యూజన్లో ఎక్కువ నేమ్లు ప్రింట్ చేసేయచ్చు. ప్రింటింగ్ నేమ్ అని ఇస్తా. సో ఇందులో ప్రింటింగ్ అండర్ స్కోర్ నేమ్ అనేది నా ఫంక్షను, ఇందులో ఒక పారామీటర్ నేమ్ అని ఇస్తా. మన టాస్క్ ఏంటి? ప్రింటింగ్ నేము. సో రిటర్న్లో ఏం రాయాలి? డైరెక్ట్గా నేమ్ అని రాయాలి. సరే బాగుంది బాబు, నేమ్ అని అంటే ఇప్పుడు నేమ్ అని వస్తుందా అంటే కాదు, మనం ఎవరి నేమ్ ఇస్తే వాళ్ళ నేమ్ వస్తుంది. ఎలా ఇవ్వాలి? ఫంక్షన్ కాల్లో ఇవ్వాలి. ఫంక్షన్ కాల్లో ఎలా ఇవ్వాలి అంటే ముందు ఫంక్షన్ కాల్ని ప్రింట్ చేయడానికి ప్రింట్ అని రాశా. ఫంక్షన్ కాల్ ఎలా చేయాలని చెప్పాను? దీన్ని మొత్తం యాజ్ ఇట్ ఈస్ తీసుకోమన్నా, యాజ్ ఇట్ ఈస్ తీసేసుకోమన్నా. ఇప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్ తీసుకోండి. కాకపోతే ఈ బ్రాకెట్లో ఉన్నది నేమ్ నేమ్ అని రాస్తే ఏమన్నా ఉపయోగమా? శూన్యం కదా. సో ఆ నేమ్ని దాని వాల్యూతో రీప్లేస్ చేయాలి. ఎలా చేయాలి? ఇప్పుడు నేను నా పేరు ఇవ్వాలనుకుంటే హర్ష అని ఇస్తా, మీరు మీ పేరు ఇవ్వాలనుకుంటే ఆ నేమ్ని మీ పేరు స్ట్రింగ్స్లో ఇవ్వండి. నవ్ ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ దిస్ విల్ ప్రింట్ హర్ష. సో ఫంక్షన్ ఈజ్ రీయూజబుల్ అన్నాను. అంటే ఏంటి? ఒక్కసారి రాస్తే మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు. ఎలా? ఇప్పుడు నేను కింద ఇప్పుడు హర్ష అనేది అలానే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను, హర్ష బదులు వర్ష రాద్దాం, ఇది కూడా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు దీని బదులు ఓకే మళ్ళీ ఒకసారి కాల్ చేద్దాం ఈ ఫంక్షన్ని. రీయూజబుల్ ప్లాస్టిక్ లాగా ఇది కూడా రీయూజ్, ఫంక్షన్ అనేది రీయూజ్. వర్ష బదులు స్పర్శ అని పెడదాం, ఇది కూడా ప్రింట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ హౌ యూ కాల్ ఏ ఫంక్షన్. సో ఇప్పుడు ఫంక్షన్ విత్ 2 పారామీటర్స్ రాద్దాం. 2 పారామీటర్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే యాడింగ్ 2 నెంబర్స్ యూజింగ్ ఫంక్షన్, యాడింగ్ 2 నెంబర్స్ యూజింగ్ ఫంక్షన్, యూజింగ్ ఏ ఫంక్షన్. ఓకే అదే పోనీ కొంచెం ఇంగ్లీష్ బాగుపరుచుకుందాం. ఫంక్షన్ ఓకే రైట్ ఏ ఫంక్షన్, రైట్ ఏ ఫంక్షన్, ఇంగ్లీష్ బాగా ఫ్రేమ్ చేద్దాం. రైట్ ఏ ఫంక్షన్ ఓకే టు యాడ్ 2 నెంబర్స్ ఇన్ పైథాన్. ఓకే రైట్ ఏ ఫంక్షన్ ఇన్ పైథాన్ అని రాయాలి. వచ్చేస్తుంది రో ఇంగ్లీష్ కూడా. నెక్స్ట్ ఇంగ్లీష్లో కూడా క్లాసులు చెప్పేయచ్చు. ఇప్పుడు ఫంక్షన్ రాయాలంటే ముందు ఏం రాయాలి? డిఎఫ్ అని రాయాలి. ఈ ఫంక్షన్ క్యాప్ట్ ఏంటి? యాడింగ్ అండర్ స్కోర్ 2 నెంబర్స్. ఇప్పుడు 2 నెంబర్స్ అంటే ఎన్ని పారామీటర్స్ కావాలి? 2 కావాలి. నెంబర్ 1 కామా నెంబర్ 2, అంతే కదా. 2 నెంబర్లు అంటే 2 కావాలి. ఓకే నౌ రిటర్న్ నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2, సింపుల్. సో దిస్ ఈజ్ కాల్ ఫంక్షన్ డెఫినేషన్. ఫంక్షన్ డెఫినేషన్ అయిపోయింది. ఫంక్షన్ డెఫినేషన్ అయిపోతేనే అయిపోయిందా తతంగం? కాదు కదా.
ఫంక్షన్ని కాల్ చేయాలి. సో ఫంక్షన్ని కాల్ ఎలా చేయాలి అంటే మనకు ఫంక్షన్ కనిపించాలి కాబట్టి ప్రింట్, రిజల్ట్ కనిపించాలి కాబట్టి ప్రింట్ రాసాము. దీని లోపల ఫంక్షన్ కాల్ ఎలా చేయాలని చెప్పాను, ఈ డిఎఫ్ తర్వాత ఉన్న నేమ్ని ఫాలోడ్ బై ఆ పారామీటర్స్ని, కోలన్ ఈజ్ ఎక్స్క్లూడెడ్, యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసుకోండి, కమ్ డౌన్ అండ్ పేస్ట్ ఇట్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ మీరిచ్చిన పారామీటర్స్ రెండింటిని తీసేసి కామాని అలానే ఉంచి వాటి ప్లేస్లో కొత్త వాల్యూస్ ఇవ్వండి. నేను 8,25 ఇస్తా. రిజల్ట్ ఏమొస్తుంది, అవి రెండు యాడ్ అయితే ఎంత వస్తుంది, తక్కువని చెప్పాలి, 33 అని వస్తుంది. అది వచ్చిందనమాట. సో ఇది ఓకే ఫంక్షన్ విత్ 2 పారామీటర్స్. ఫస్ట్ మనం ఏమేం చూసాం, ఇప్పుడు ఫంక్షన్ విత్ నో పారామీటర్, ఇది ఫంక్షన్ డెఫినేషన్, ఈ పార్ట్ ఫంక్షన్ కాల్. ఓకే, ఆ ప్రింట్ కూడా ఫంక్షన్ కాల్లో భాగం అనుకుంటున్నారేమో, కాదు, ఫంక్షన్ కాల్ ఓన్లీ హైలైట్ చేసిన భాగం. సో ఇక్కడ కూడా ఇది ఫంక్షన్ డెఫినేషన్, ఈ పార్ట్ ఫంక్షన్ కాల్. ఓకే, సిమిలర్లీ ఇక్కడ కూడా సేమ్. సో నా మీరు ఒక చిన్న టాస్క్ కింద తీసుకొని ఓకే రైట్ ఏ ఫంక్షన్. ఓకే, ఇది నేను రాయను, మీరు సొంతంగా రాయండి, లేకపోతే నన్ను క్లాస్లో అడగండి. రైట్ ఏ ఫంక్షన్, ఓకే, రైట్ ఏ ఫంక్షన్ ఇన్ పైథాన్ టు స్క్వేర్ ఏ నెంబర్. టు స్క్వేర్ ఏ నెంబర్, ఎన్ని పారామీటర్లు కావాలి తీసుకోండి, అన్ని పారామీటర్లని ఆ తీసుకున్న పారామీటర్ని ఎత్తి స్క్వేర్ చేయండి. ఓకే, తర్వాత ఆ డెఫినేషన్ రాశాక దాన్ని కాల్ చేయండి. ఈ పని మీరు చేయండి. ఇప్పుడు నేను ఆవలిచ్చేసాను. ఇప్పుడు నెక్స్ట్ నేను ఫంక్షన్ విత్ వేరియబుల్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ తీసుకుంటాను. ఏంటి, లేదా పారామీటర్స్ని ఆర్గ్యుమెంట్ అని కూడా అంటారు. ఓకే, ఫంక్షన్ విత్ వేరియబుల్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్. ఓకే, ఇంతసేపు మీరు చూసినవి ఫిక్స్డ్ పారామీటర్స్ అంటాను. అంటే దాని అర్థం ఏంటి, ఫిక్స్డ్ పారామీటర్స్ అంటే, సో పైన ఫంక్షన్ డెఫినేషన్లో కనుక మీరు 2 పారామీటర్స్ ఇస్తే ఫంక్షన్ కాల్లో కూడా 2 పారామీటర్ వాల్యూస్ ఇస్తారు, 2 వాల్యూస్ ఇస్తారు. కానీ ఇప్పుడు మనం చూసే వేరియబుల్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ లేదా ఆ పారామీటర్స్ని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఆ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్లో ఒక్క వేరియబుల్ నేమ్ ఇచ్చి నేను మల్టిపుల్ వాల్యూస్ ఇస్తాను. ఓకే, డిఫైన్ ఓకే పాసింగ్ _ వేరియబుల్ ఆర్గ్స్ అంటే వేరియబుల్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. పారామీటర్స్ అన్న ఆర్గ్యుమెంట్స్ అన్న ఒకటే, అదంటాను ఇదంటాను కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ నేమ్స్ అని తీసుకుందాం. ఉట్టి నేమ్స్ అంటే ఒకటే ఇవ్వాలి కదా, నేమ్స్ అంటే ఒకటే కదా, మరి మల్టిపుల్ ఎలా ఇస్తారు, దీనికి ఏదో ఒక ముందు ఏదో ఒక తోక తగిలించాలి కదా, ఆ తోక స్టార్. సో స్టార్ ఇవ్వకపోతే మీరు ఒకటే ఇవ్వచ్చు, కానీ స్టార్ ఇస్తే మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వచ్చు అని చెప్పడం. దరిద్రం ఏంటో తెగ ఆవలింతలు వస్తున్నాయి. బాగానే పడుకున్నాను నేను మధ్యాహ్నం, బట్ స్టిల్ ఎంతైంది 9 నాకు ఆవలింతలు వస్తున్నాయి. అదో వరం అనే చెప్పాలి. ఓకే, ఎనీహౌ ఈ గోలంతా మీకెందుకు. నా ఇప్పుడు సింగిల్ వాల్యూ ఉంటే రిటర్న్ నేమ్స్ అని రాసేస్తాను. ఓకే, రిటర్న్ నేమ్స్. ఓకే, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఓకే, వేరియబుల్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏం చెప్పాను, ఒకటే ఆర్గ్యుమెంట్ నేమ్ ఉంటుంది, ఇక్కడ నేమ్స్ అనేది ఆర్గ్యుమెంట్. సో ఇందులో మల్టిపుల్ వాల్యూస్ ఇస్తానని చెప్తున్నాను. సో మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వడానికి స్టార్ పెట్టాను. సో ఇక్కడ ఏం చేస్తాను, ప్రింట్, జస్ట్ అంటే మన రిజల్ట్ చూసుకోవడానికి ప్రింట్ చేస్తున్నాను. లోపల ఏం చేయాలి, ఫంక్షన్ కాల్ చేయాలి ప్రింట్ లోపల, టు సీ ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు ఈ యాక్చువల్ నేమ్స్ అనే దాన్ని తీసేస్తాను. ఇందాక నేను అక్కడ తీసేసినట్టు ఇప్పుడు ఇందాక ఒకటే వాల్యూ ఇస్తున్నాను, ఇప్పుడు మల్టిపుల్ వాల్యూస్ ఇస్తాను. హర్ష, బొర్ష,
ఆల్ ఫెల్ డౌన్, ఆల్ ఫెల్ డౌన్ అని ఇచ్చా. ఇప్పుడు ఇదేం ప్రింట్ చేస్తుందో చూద్దాం. చూడండి, ఒక టపల్ లాగా ప్రింట్ చేసింది. రైట్. అబ్బా హర్ష, నాకు టపల్ వద్దు, నాకు సింగిల్గా ప్రింట్ అవ్వాలి. హర్ష ఒక లైన్లో, బొర్ష ఒక లైన్లో, ఆల్ ఫెల్ డౌన్లో ఒక లైన్లో. అంటే ఏం చేయాలి, ఏం చేయాలో గుర్తు రావాలి తొందరగా. ఫర్ ఐ ఇన్, ఓకే, ఫర్ ఐ ఇన్ నేమ్స్, టపల్ లూపింగ్ గుర్తుండే ఉండాలి. నేమ్స్ ఏం చేయాలి, ప్రింట్ ఐ అని రాస్తాను. ప్రింట్ ఐ. సో ఈ కింద లైన్ తీసేస్తాను, రిటర్న్ నేమ్స్ అనేది. ఇప్పుడు ప్రింట్ చేశాను. సో ఎనీహౌ నేను పైనే ప్రింట్ చేసి పడేస్తున్నాను. సో నాకు ఈ ప్రింట్ స్టేట్మెంట్ అవసరం లేదు. ఇప్పుడు ఒక్కొక్కటి ఇండివిజువల్ లైన్లో ప్రింట్ అవుతుంది. చూడండి, హర్ష, బుర్ష, ఆల్ ఫెల్ డౌన్. సో ఇండివిజువల్ లైన్స్లో ప్రింట్ అయ్యాయి. సో దిస్ ఈజ్ ఫంక్షన్ విత్ సింగిల్ ఆర్గ్యుమెంట్, లైక్ వేరియబుల్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఒక పాసిబిలిటీ చూద్దాము. ఫంక్షన్ విత్ 2 పారామీటర్స్ ఇన్ విచ్ వన్ విల్ బి ఫిక్స్డ్ అండ్ అదర్ ఈజ్ వేరియబుల్. అంటే ఫంక్షన్, write a function in Python, write a function in Python, function in Python, okay, write a function in Python where it have both fixed and variable arguments, okay, and fixed argument should be at the start, should be at the start, ఓకే. స్టార్టింగ్లో ఫిక్స్డ్ ఆర్గ్యుమెంట్ ఉండాలి, తర్వాత వేరియబుల్ ఆర్గ్యుమెంట్ ఉండాలి. చూద్దాం ఇది ఎలా రాయాలి. సో గ్రీట్ అనే ఫంక్షన్ రాద్దాము. డిఫైన్ గ్రీట్ అండర్ స్కోర్ విత్ నేమ్, గ్రీట్ విత్ నేమ్ అంటే అంటే గ్రీటింగ్ వచ్చి పక్కన వాడి నేమ్ రావాలని నా అర్థం. మరి అది ఇంగ్లీష్లో తప్పైతే నేనేం చేయలేను, నాకు వచ్చిన ఇంగ్లీష్ అదే. ఓకే అని రాసి ఫస్ట్ ఏ ఆర్గ్యుమెంట్ ఉండాలన్నాను, వేరియబుల్ ఫిక్స్డ్ ఆర్గ్యుమెంట్ ఉండాలన్నాను. సో ఫిక్స్డ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, స్టార్ లేకుండా ఆర్గ్యుమెంట్ నేమ్ రాయాలి. ఓకే, స్టార్ లేకుండా, ఎందుకంటే ఒకటే వాల్యూ పాస్ చేస్తాను, దీనికి మల్టిపుల్ పాస్ చేయము. సో ఫిక్స్డ్ ఆర్గ్యుమెంట్ పేరు గ్రీటింగ్ అని పెట్టుకుంటున్నాను నేను. అది గ్రీటింగ్. గ్రీటింగ్ అంటే హలో, హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, బాగున్నావా, నమస్తే భయ్యా, ఇవన్నీ. ఓకే, అది గ్రీటింగ్. తర్వాత వేరియబుల్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కింద నేమ్స్నే తీసుకుంటున్నాను, నేమ్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవ్వాలి, ఓకే, ఏం ప్రింట్ అవ్వాలి, ఎవ్రీ నేమ్కి గ్రీటింగ్ అనేది రావాలి, గ్రీటింగ్ అండ్ నేమ్ రావాలి. సో దానికి మనకి స్ట్రింగ్ కంకాటినేషన్ చేద్దాం. సో మనం ఏం చేద్దాం, ఫర్ ఐ ఇన్, ఓకే, వాట్ నేమ్స్, ఎందుకంటే నేమ్స్లో మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దాన్ని లూప్ చేద్దాం. ఉన్న ప్రతి నేమ్కి ఏం జరగాలి, స్టార్ నేమ్స్ కాదు ఇది, ఐఎమ్ సారీ, నేమ్స్ అని రాస్తే సరిపోతుంది. ఫర్ ఐ ఇన్ నేమ్స్ ఏం ప్రింట్ అవ్వాలి అంటే గ్రీటింగ్ ప్రింట్ అవ్వాలి ఫస్ట్. అంటే ఏదైతే గ్రీటింగ్ పారామీటర్ పాస్ చేస్తామో దాని వాల్యూ, గ్రీటింగ్ పారామీటర్కి పాస్ చేసే వాల్యూ ప్రింట్ అవ్వాలి. తర్వాత కంకాటినేషన్ ఎలా చేయాలి, ప్లస్ అనే ఆపరేటర్ పెట్టాలి. స్ట్రింగ్ కంకాటినేషన్కి ప్లస్ అని పెట్టి దాని తర్వాత ఏం చేయాలి, 2 కొటేషన్లు పెట్టాలి స్పేస్ కోసం. దిస్ ఈజ్ హౌ యూ విల్ గెట్ ఏ స్పేస్. తర్వాత దీంతో ఏం కంకాటినేట్ అవ్వాలి, ఈ నేమ్ అని తీసుకుందాంలేండి. ఒక్కొక్క నేము నేమ్లో స్టోర్ అవుతుంది కదా, నేమ్స్లో ఉన్న ఒక్క నేమ్ ఫస్ట్ వచ్చి నేమ్లో స్టోర్ అవుతుంది. సో ఆ నేమ్ని ఇక్కడ తీసుకుందాం. సో ఈ లూప్ అర్థం కాని వాళ్ళకి చెప్తున్నాను. ఫర్ నేమ్ ఇన్ నేమ్స్ అంటే ఇక్కడ నేమ్స్లో మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి కదా, ఫస్ట్ వాల్యూ ఫస్ట్ స్టోర్ అవుతుంది, ఈ కింద లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కింద లైన్ ఎగ్జిక్యూట్ ఏమవుతుంది, గ్రీటింగ్ ప్లస్ స్పేస్ వచ్చి ఇక్కడ ఏ నేమ్ అయితే ఇస్తామో అందులో ఉన్న నేమ్స్ ఇస్తామో, నెంబర్ ఆఫ్ వాల్యూస్, అందులో ఉన్న ఫస్ట్ నేమ్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ నేమ్ హర్ష అయితే గ్రీటింగ్ హర్ష అని ప్రింట్ అవుతుంది. గ్రీటింగ్ ఒకవేళ హాయ్ అయితే హాయ్ హర్ష అని
ప్రింట్ అవుతుంది. ఓకే. సో నేను ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇది ప్రింట్ చేయమని చెప్తున్నాం, రైట్? నా ఓకే, ఇక్కడ ఫంక్షన్ కాల్ అనేది చేద్దాం. ఫంక్షన్ కాల్ ఎలా చేయాలి? ఇక్కడ మీరు ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ ఇట్ ఈజ్ ఆల్రెడీ మనం ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్లోనే ప్రింట్ చేస్తున్నాం. సో ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం 2 పారామీటర్స్ ఇవ్వాలి. ఫస్ట్ పారామీటర్ ఏంటి? గ్రీటింగ్. గ్రీటింగ్ అంటే ఏమని చెప్పాను? హాయ్, హలో, గుడ్ మార్నింగ్ ఇవన్నీ. సో హాయ్ అని ఇచ్చాను. స్టార్ నేమ్స్ అంటే నెంబర్ ఆఫ్ ఇవ్వచ్చు నేమ్స్, ఒకటి కాదు. హర్ష, ఓకే, వర్ష, గౌతమ్ గంభీర్. ఆయన ఎందుకు గుర్తొచ్చాడంటే గుర్తొచ్చాడు అంతే, నాకు పెద్ద కారణమే అవసరం లేదు. గౌతమ్ గంభీర్, ఈ 3 పేర్లు గుర్తొచ్చాయి, రాశా. సో నవ్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, ఇది ఏమవుతుంది? ఈ ఫస్ట్ పారామీటర్ ఏదైతే ఇచ్చానో అది వెళ్ళి దేనికి అతుక్కుంటుంది? అతుక్కోవడం అంటే అసైన్ అవుతుంది, ఈ ఫిక్స్డ్ ఆర్గ్యుమెంట్కి అసైన్ అవుతుంది. తర్వాత ఉన్న వాల్యూస్ అన్నీ పారామీటర్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ హర్ష, వర్ష, గౌతమ్ గంభీరు, ఈ 3 దేనికి అసైన్ అవుతాయి? వేరియబుల్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్కి అసైన్ అవుతాయి. సో ఇప్పుడు కనుక మనకి ఫిక్స్డ్ ఆర్గ్యుమెంట్ స్టార్టింగ్లో ఉంటే ఏమవుతుంది? మనం ఇచ్చే ఫస్ట్ వాల్యూ వెళ్ళి ఆ ఫిక్స్డ్ ఆర్గ్యుమెంట్కి అసైన్ అవుతుంది. తర్వాత మిగిలిన వాల్యూస్ అన్నీ కూడా వేరియబుల్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్కి అసైన్ అవుతాయి. చూడండి రిజల్ట్ ఇలా వస్తుంది. ఓకే, హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు రివర్స్ చేద్దాం. సో దీన్నే కొంచెం మారుద్దాం. సో ఇదే ఫంక్షన్ని కొంచెం మార్చి రాద్దాం. కాపీ చేస్తున్నాను. ఏం మారుద్దాము? ఇప్పుడు ఫిక్స్డ్ ఆర్గ్యుమెంట్ని ఎండింగ్లో ఇద్దాం. ఫిక్స్డ్ ఆర్గ్యుమెంట్ని ఎండింగ్లో ఇద్దాం అంటే ఫస్ట్ వేరియబుల్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇచ్చి తర్వాత ఫిక్స్డ్ ఆర్గ్యుమెంట్ ఇద్దాం. కోడ్ సేమ్, కోడ్ ఏం చేంజ్ ఉండదు. జస్ట్ ఆ ఆర్గ్యుమెంట్స్ని లేదా పారామీటర్స్ని అడ్డిటూ రాస్తున్నాను. గ్రీటింగ్ అని రాశాను. సో ఈ లైన్ ఆఫ్ కోడ్లో ఎటువంటి చేంజ్ ఉండదు. ఈ ఫర్ లూపు దీంట్లో ప్రింటింగ్లో, ఫంక్షన్ కాల్లో చిన్న చేంజ్ ఉంటుంది. ఫంక్షన్ కాల్లో ఫస్ట్ ఏ పారామీటర్స్ ఇవ్వాలి? ఇప్పుడు వేరియబుల్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి. ఎలా ఇస్తాము? గ్రీట్ విత్ నేమ్ అని ఇచ్చేసి ఫస్ట్ 3 పేర్లు పాస్ చేద్దాం. మనం ఇక్కడ 3 పేర్లు ఏంటి? హర్ష, వర్ష, గౌతమ్ గంభీర్, ఈ 3 తీసుకుందాం. తర్వాత ఎప్పుడైతే మీరు ఫిక్స్డ్ పారామీటర్ ఇస్తారో అండ్ ఫిక్స్డ్ పారామీటర్ ఎండింగ్లో ఉంటుందో అప్పుడు మీరు ఆ ఫిక్స్డ్ పారామీటర్ నేమ్ ఇవ్వాలి. ఇలా ఇచ్చి ఈక్వల్ టు ఇచ్చి దాని వాల్యూ చెప్పాలి. నేను ఇక్కడ హలో అని ఇస్తాను. సో ఇప్పుడు ఏమవుతుంది? హలో హర్ష, హలో వర్ష, హలో గౌతమ్ గంభీర్ అని ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు మెయిన్ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ ఫిక్స్డ్ పారామీటర్ చివరిలో ఉంటే ఆ ఫిక్స్డ్ పారామీటర్ నేమ్ రాసి ఈక్వల్ టు పెట్టి దానికి వాల్యూ ఇవ్వాలి. ఈ విధంగా డైరెక్ట్గా పాస్ చేయకూడదు. ఓకే ఓకే, అర్థమైందా? సో మీకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చి ఉండాలి ఈ టైంకి. సో ఇంతసేపు హర్ష ముందంతా రిటర్న్ రాసావు, వెల్ అండ్ గుడ్, బట్ ఎప్పుడైతే లూప్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఎందుకు ప్రింట్ రాస్తున్నావు హర్ష అని అడగాలి, రైట్? ఈ డౌట్ వచ్చి ఉండాలి. సో ఇక్కడి నుంచే ప్రింట్ రాస్తున్నాను. అంతకుముందు చూడండి నేను రిటర్న్ రాశాను ఏదైనా ఫంక్షన్కి. ఎందుకు అట్లా రాస్తున్నాను అంటే ఎప్పుడైతే రిటర్న్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో దాంతో ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది అక్కడితో ఆగిపోతుంది. ఫర్ సపోజ్ డిఫైన్ అని రాసి, ఓకే, డెఫినేషన్ రాసి జస్ట్ ప్రింట్ ర్యాండమ్ నేమ్స్, ఏవో నేమ్స్, ర్యాండమ్ నేమ్స్ ప్రింట్ చేస్తున్నా. ఓకే, సో దీనికి ఏం పారామీటర్స్ ఏమొద్దు, ఇద్దాం. సో ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ఓకే, ప్రింట్లో హర్ష అని రాశాను. ఓకే, తర్వాత రిటర్న్లో రిటర్న్, ఓకే, ధోని రాశా. ఓకే, తర్వాత మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్లో సిఎస్కే రాశా. ఓకే, సిఎస్కే అని రాశా.
సిఎస్కే అని రాశా. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సిఎస్కే అనే ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు నేను ఫంక్షన్ కాల్ చేశాక. బికాజ్ ఫంక్షన్ అనేది రిటర్న్ కాల్ చేయంగానే రిటర్న్ కనిపించంగానే ఫంక్షన్‌కి దాంతో ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది అక్కడితో ఆగిపోతుంది. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతాయి? హర్ష, ధోని ప్రింట్ అవుతాయి. ఎప్పుడు? నేను ఫంక్షన్ కాల్ చేసినప్పుడు. సో, ఇప్పుడు నేను ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. ఓకే. ఐయామ్ సారీ. సో, అది ఇంకొక ఎగ్జాంపులు. అది కూడా చూద్దాము. ఓకే. నెక్స్ట్ సెల్‌లో కాపీ చేస్తాను. సో, నెక్స్ట్ సెల్‌లో కాపీ చేస్తాను. ఓకే. సో, సేమ్ ఎగ్జాంపుల్. సో, మీకోసం నేనిది కొంచెం నీట్‌గా తీసుకున్నాను. అంటే దాన్నే కొంచెం మార్చాను. సో, అవసరం లేదులెండి. సో, సేము మనకు కొంచెం మనకు అందుబాటు అయ్యే అంటే అర్థమయ్యే విధంగా క్రికెట్ గురించి చెప్తే అని చెప్పి కొంచెం మార్చాను. సో, ప్రింట్ అని రాసి ఓకే. ఇక్కడ ఈ ఫంక్షన్ కాల్ చేద్దాం. ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలంటే ఏదోటి అయిపోతుంది తొక్కలోది. కాల్ అవ్వు. కాపీ అవ్వు. అయ్యింది. తిడితే గాని వినరు మాట. ఇప్పుడు విన్నది కాలే. ఇప్పుడు ఏమవుతుంది? ఈ హర్ష, ధోని అనేవి ప్రింట్ అవుతాయి. సిఎస్కే అనేది గాల్లో కలుస్తుంది. చూడండి. హర్ష, ధోని ప్రింట్ అయింది. సిఎస్కే అవ్వలేదు. ఎందుకు? రిటర్న్ స్టేట్మెంట్ కనిపించంగానే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుంది. సో, అందుకని నేనేం చేస్తున్నాను, ఇక్కడ గనక రిటర్న్ రాశాననుకోండి, సో, ఫస్ట్ ఇటరేషన్‌లోనే మనకి రిటర్న్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఫస్ట్ వాల్యూ ఒకటి హలో హర్ష అనేది ప్రింట్ అవుతుంది. తర్వాతవి 2 ప్రింట్ అవ్వవు. బికాస్ దీస్ ఆర్ ఇన్ ద సెకండ్ అండ్ థర్డ్ ఇటరేషన్స్. సో, ఫస్ట్ ఇటరేషన్‌లోనే రిటర్న్ చూడంగానే ఫంక్షన్ అనేది అక్కడితో ఎండ్ అయిపోతుంది. అందుకని ఫర్ లూప్ రాసినప్పుడు రిటర్న్ రాయకుండా ప్రింట్ రాస్తున్నాను. లేదు రిటర్న్ రాయాలనుకుంటే పైన ఎక్కడైనా ఎంప్టీ లిస్ట్ తీసుకొని ఈ వాల్యూస్ అందులోకి అపెండ్ చేసుకొని ఆ లిస్ట్‌ని మీరు ఈ ఫర్ లూప్ బయట రిటర్న్ చేసుకోండి. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్. ఓకే. సో, దాని మీద నేను పెద్ద కాన్సంట్రేట్ చేయదలుచుకోలేదు. మీరు ఒకవేళ ట్రై చేయండి. క్వెషన్స్ ఉంటే యూట్యూబ్‌లో అయితే కామెంట్ చేయండి. ఒకవేళ క్లాస్‌లో అయితే నన్ను అడగండి. ఇట్స్ అప్ టు యూ. ఓకే. దెన్ నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫంక్షన్స్‌లో కీవర్డ్ యాజ్ ఆర్గ్యుమెంట్. కీవర్డ్ యాజ్ ఆర్గ్యుమెంట్ అంటే సో, మనం డిక్షనరీ కాన్సెప్ట్ చూసాం కదా! సిమిలర్‌లీ కీ వాల్యూస్ ఎలా పాస్ చేయాలి అనేది చూడాలి. ఒక ఆర్గ్యుమెంట్‌లోకి కీ అండ్ వాల్యూని ఎలా పాస్ చేస్తామనేది చూద్దాం. ఏం చేయాలి? పర్సన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ నేమ్ తీసుకుంటున్నాను. సో, ఇందులో నేము, ఏజ్ అని 2 వాల్యూస్ పాస్ చేయాలి నేను. అవి నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో, కీవర్డ్ యాజ్ ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి అంటే ముందు 2 స్టార్స్ తీసుకోండి. 2 స్టార్స్ తీసుకొని కేడబ్ల్యూ ఆర్క్స్ అని ఇవ్వండి మీ ఆర్గ్యుమెంట్ నేమ్. సో, కేడబ్ల్యూ ఆర్క్స్ అని ఇవ్వాలని లేదు. ఇక మీ ఇష్టం. మీకు నచ్చిన పేరు ఇవ్వండి. నేను కేడబ్ల్యూ ఆర్క్స్ అని ఇచ్చాను. బికాస్ కీవర్డ్ యాజ్ ఆర్గ్యుమెంట్ కాబట్టి ఆ నేమ్స్‌కి కొంచెం దగ్గరలో ఉంటుంది కాబట్టి కేడబ్ల్యూ ఆర్క్స్ అని ఇచ్చాను. ఇప్పుడు ఫర్ లూప్ రాసి ఫర్ ఇప్పుడు నాకు కీ వాల్యూ 2 డిక్షనరీలో ప్రింట్ అవ్వాలంటే ఏ ఫంక్షన్ వాడాలి? ఐటమ్స్ అనే ఫంక్షన్ వాడాలి. సో, 2 టెంపరరీ వేరియబుల్స్ తీసుకుంటాను. బికాజ్ ఐ విల్ గెట్ బోత్ కీ అండ్ వాల్యూ ఇన్ కేడబ్ల్యూ ఆర్క్స్ డాట్ ఐటమ్స్ అని రాయండి. రాశాక ఇప్పుడు ఎఫ్ లిటరల్ వాడి ప్రింట్ చేద్దాం. ఎఫ్ లిటరల్ కాన్సెప్ట్ గుర్తుందనుకుంటున్నాను. గుర్తు లేకపోతే వెనక్కెళ్ళి ప్రింట్ స్టేట్మెంట్ అని ప్రింట్ అండ్ ఇన్పుట్ మెథడ్ అనే వీడియో చేశాను. అందులో ఉంటుంది చూసుకోండి. సో, ఎఫ్ లిటరల్‌లో నీట్‌గా కీ రాస్తున్నాను. ఓకే. ఎఫ్ లిటరల్ రాసి నీట్‌గా ఫార్మాటింగ్ చేసి మంచిగా ప్రింట్ చేయడానికి లుక్ బాగుండడానికి కీ అని రాసి వాల్యూ రాస్తుంది. ఫ్లవర్ బ్రాకెట్ రాసి వేరియబుల్ నేమ్ రాస్తే దాని వాల్యూ ప్రింట్ అవుతుంది. ముందు ఎఫ్ పెడితే ఈ విధంగా. చూడండి ఒకసారి ఒకవేళ ఐడియా లేకపోతే. సో, ఇప్పుడు ఇది రాస్తే సరిపోతుందా? సరిపోదు. దీనికి వాల్యూ ఇవ్వాలి. ఎప్పుడైనా ఫంక్షన్ కాల్ ఎలా చేస్తున్నాను నేను? మొత్తం ఫంక్షన్‌ని ఫంక్షన్ నేమ్‌ని దాని తర్వాత ఆర్గ్యుమెంట్ నేమ్‌ని 2 కాపీ చేసుకుంటున్నా ఇందాకటి నుంచి.
కాపీ చేసుకున్నానా తర్వాత ఫంక్షన్ బయటకొచ్చి ఫంక్షన్ బయట అంటే ఏంటి ఈ డిఈఎఫ్కి స్ట్రైట్ లైన్లో బయటకొచ్చి దీన్ని పేస్ట్ చేశాను. చేశాక కేడబ్ల్యూ ఆర్గ్స్ ఆ ఆర్గ్యుమెంట్ నేమ్ తీసేసి దానికి వాల్యూ ఇస్తున్నాను. ఎట్లా ఇక్కడ నేమ్ అని రాస్తాను. ఈ నేమ్ అనే దానికి మనం అక్కడ కొటేషన్లు పెట్టేవాళ్ళం. ఏది మన డిక్షనరీలో అయితే ఇక్కడ కొటేషన్స్ పెట్టకండి. అండ్ నేమ్కి వాల్యూ కీకి వాల్యూకి మధ్యలో అక్కడ కోలన్ పెట్టేవాళ్ళము. ఇక్కడ ఈక్వల్ టు పెట్టండి. ఇక్కడ కీకి మీరు కొటేషన్లో పెట్టకండి. కీని కొటేషన్లో పెట్టకండి. అండ్ కోలన్ బదులు ఈక్వల్ టు వాడండి పారామీటర్స్గా పాస్ చేసేటప్పుడు. కీవర్డ్ ఆర్ కీ వాల్యూ వర్డ్ ఆర్ వాల్యూ బోత్ ఆర్ సేమ్. సో కీవర్డ్ యాజ్ ఆర్గ్యుమెంట్ ఇచ్చేటప్పుడు నేమ్ అనేదాన్ని కీ అనేదాన్ని ఇది కొటేషన్స్లో పెట్టకండి. అండ్ కీకి వాల్యూకి మధ్యలో ఈక్వల్ టు వాడండి ఇన్స్టెడ్ ఆఫ్ కోలన్. డిక్షనరీలో అయితే కోలన్ వాడేవాళ్ళం. హర్ష ఓకే ఏజ్ ఈక్వల్ టు 30. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఈ కీ వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. ఈ విధంగా ప్రింట్ అయ్యాయి. సో ఈ ఫార్మాట్లో ప్రింట్ అవ్వమని చెప్పాను కాబట్టి ఈ ఫార్మాట్లో ప్రింట్ అయ్యాయి. సో ఎఫ్ లిటరల్ అనే దాని మీద కొంచెం చూడండి. సో కొంచెం టఫ్ ఉంటే కనుక నన్ను కమెంట్స్ రూపంలో పెట్టండి లేదా క్లాస్ అయితే క్లాస్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.